మంచి మనసుతో మీ వాక్యాన్ని అర్థం చేసుకునే వివేచనను ప్రసాదించమని క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇంచుమించు 2.5 సంవత్సరాలుగా ఈ లేఖనాల పరిశోధన సదస్సు కొనసాగుతుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఈ కరీంనగర్లో ఉంటున్న సేవకులు కానీ, మరి పరిసర ప్రాంతాలలో ఉంటున్న సంఘాలను కానీ ఏ రోజు ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని మీ అందరికీ తెలుసు. ప్రతి నెలలో ఒక 2 నుంచి 3 పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈ ప్రాంతం నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఈ మధ్యకాలంలో కొందరు అదే పనిగా మన కార్యక్రమాలను డిస్టర్బ్ చేయడానికి, వాక్యం నేర్చుకుంటున్న వారిని గందరగోళ పరిస్థితులలో నెట్టివేయడానికి అదే పనిగా కరపత్రాలు విస్తృతంగా పంచటం మనందరికీ తెలిసిందే. పోయిన నెలలో కొంతమంది వచ్చారు, మోసపోకండి అనే కరపత్రాన్ని తీసుకొని వచ్చారు. అందులో రాయబడిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. పోనీ మీరేమైనా మాట్లాడతారంటే మేము మాట్లాడమన్నారు. మరి మీ ఉద్దేశం ఏంటంటే జయశాలి పీడి సుందర్రావు గారితో మాట్లాడతారు మా గురువుగారని ఒకరి పేరు చెప్పారు. పోనీ ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు కదా, మీరు వచ్చి ఇప్పుడు కూర్చొని మాట్లాడతారా అంటే మేము మాట్లాడం. అది వాళ్ళ పరిస్థితి. చిన్న గందరగోళాన్ని సృష్టించాలన్న ఆలోచనతో వారు వచ్చినట్టుగా ఈజీగా అర్థమైపోయింది. అందుకే కరపత్రాలు మీరు పంచొద్దు అని మనం చెప్పినా వారు పంచకుండా ఉండరు కనుక మీ కరపత్రాలు మీరు పంచుకోండి అని లేఖనాల పరిశోధన సదస్సు ముగించుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఇకపోతే ఆ కరపత్రాన్ని చూసినప్పుడు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నవారు బైబిల్కు వ్యతిరేకంగా చెబుతున్నారా అన్న అనుమానం ఇప్పుడిప్పుడే క్రొత్తగా నేర్చుకుంటున్న వాక్యం నేర్చుకుంటున్న వారికి అపోహపడటం అనేది సహజం. అందుకే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మీకు చెప్పి మీతో వారికి చెప్పించాలన్న ఉద్దేశంతోనే ఇక ఈ నెల మొదలుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలే జరుగుతుంది. చూసారా, మన పాఠాలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనకు అడ్డు తగిలి ఇదిగో ఈ పాఠాలు మీరు చెప్పండి అని ఎందుకైనా మంచిది అని లిస్ట్ ఇచ్చిపోయారు పోయిన నెలలో. కాబట్టి వారు ఇచ్చారు కనుక ఈరోజు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ కరపత్రం వాళ్ళు ఇవ్వకపోతే రండి వాళ్ళ జోలికి మనం వెళ్ళాం. ఎందుకంటే అంత టైం లేదు మనకి. ఎందుకు నిర్విరామంగా వరంగల్ మొదలుకొని నిజామాబాద్ వరకు నెల రోజుల్లో 30 రోజులు సరిపోక ఇబ్బంది పడుతున్న టైం ఇది. ఇది తొందరగా ముగించుకోవాలి, మళ్ళీ కామారెడ్డికి వెళ్ళిపోవాలి, అక్కడ ఈవినింగ్ బైబిల్ తరగతులు. ఇక ఈ 2.5 సంవత్సరాలలో మేమేంటో మీ అందరికీ తెలుసు. అవకాశాల కోసం అడుక్కొని తినే బోధ మాది కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, మీ దశమ భాగాలు మాకు తీసుకురండి అన్న మాట మీరు వినుండరు. ఎందుకంటే అప్పుడప్పుడు మనమే అంటుంటాం, అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్దండి, ఒక బియ్యపు గింజను పట్టుకుంటే తెలిసిపోద్దండి.
ఇన్ని సంవత్సరాల ఈ లేఖనాల పరిశోధనలో బైబిల్ని ఎలా విడదీయాలో, బైబిల్ని ఎలా నేర్చుకోవాలో, బైబిల్ని ఎలా చదవాలో, బైబిల్లో ఉంటున్న ఎన్నో విజ్ఞాన సంగతులు మీరు నేర్చుకున్నారు కనుక వచ్చిన వారిని మోసగించాలన్న దౌర్భాగ్యపు ఆలోచన నాకు లేదు. ఏమంటే ఒకవేళ బ్రతకడానికే మేము బైబిల్ పట్టుకుంటే, బ్రతకడానికి ఒకవేళ మేము బైబిల్ పట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యపు పని ప్రపంచంలో ఇంకొకటి లేదు అని నేను మీకు చెప్తున్నా. వాస్తవాలు సమాజాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళాలని ఈరోజు ఎంతమంది నిందలు వేసినా, ఎంతమంది మాకు వ్యతిరేకంగా కరపత్రాలు ప్రకటిస్తున్నా వాక్యంలో ఉన్నది చెప్పాలన్న పట్టుదల మాత్రమే ఇది. ఎందుకంటే వాక్యాన్ని గౌరవించని వాడు దేవుణ్ణి గౌరవించనివాడు, వాక్యాన్ని నమ్మనివాడు దేవుణ్ణి నమ్మనివాడు, వాక్యాన్ని ప్రేమించనివాడు దేవుణ్ణి ప్రేమించనివాడు. అందుకే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా మీరు అంటున్నది బైబిల్లో మాకు చూపించండి అని అంటున్నాం అంతే. ఒకవేళ నిజమన్నది బైబిల్లో దేవుడు రాయించి తీరుతాడు. బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించి, ఏమంటే మీరు ఇలా చెబుతున్నారు, బైబిల్లో ఇలా రాయబడి ఉంది కదా అని బైబిల్ తెరిచి మాట్లాడేవాడు కావాలి. నోటుకొచ్చిందల్లా మాట్లాడి మీరు తప్పు తప్పు అనేవాడు మనకు అవసరం లేదు. అందుకే మొన్న వచ్చారు కదా, మొన్న వచ్చినప్పుడు మేము సమాధానం చెబుదాం అనుకున్నాం, కానీ వాళ్ళ పరిస్థితి చూసిన తర్వాత అవసరం లేదనిపించింది. మీకే బాగా నేర్పిస్తే ఆ సమాధానం ఏదో మీరే చెప్తారు. ఎందుకింత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అంటే, ఇప్పుడు చెప్పబోయే పాఠంలో రెఫరెన్స్లు చూస్తే మీకెంత ధైర్యం వస్తుందంటే, వాళ్ళు మోసపోయారో మోసపోకండి అని మనతో చెబుతున్నారు, ఎవరు మోసపోయారో మీకు అర్థమైపోద్ది. ఎందుకంటే బైబిల్లో దేవుడు రాయించిన మాటలు అంత ఖచ్చితంగా రాయబడుతున్న ఆ మాటలు చూస్తుంటేనండి మనం నమ్ముతున్నది నిజమని కొండంత ధైర్యాన్ని ఇస్తుంది దేవుని మాట. కాబట్టి ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం మంది కాదు. వ్యక్తిగతమైన కక్షలు ఈ ప్రాంతంలో ఉంటున్న వారికి మాకేమీ లేదు. ఆస్తి పంపకాలలో గొడవలు అంతకంటే లేవు. బైబిల్లో వ్రాయబడింది చెప్పాలన్న ఒకే ఒక ఉద్దేశం అండి. బైబిల్లో వ్రాయబడినది చెప్పాలి. వ్రాయబడినదే ఎందుకు చెప్పాలంటే, వ్రాయబడినదే దేవుడు రాయించింది. వ్రాయబడినదే దేవుడు రాయించింది. అందుకే బైబిల్కు వ్యతిరేకంగా బోధించటం అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా భయంకరమైన పాపం చేయటం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేయటం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు రాసిన ఇంచుమించు ఒక 10-15 ప్రశ్నలు ఉండొచ్చు. అందులో ఈ సందర్భంలో సేవకునికి పిలుపు అక్కర్లేదని వీళ్ళు బోధిస్తున్నారు. సేవకునికి పిలుపు అక్కర్లేదట. ఎందుకంటే సేవ చేయాలంటే తప్పనిసరి పిలుపు ఉండాలనేది కదా మన బోధ. కానీ ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఏం బోధిస్తున్నారంటే, సేవకునికి పిలుపు అక్కర్లేదని వాళ్ళు బోధిస్తున్నారు అనే ఒక అభియోగాన్ని మన మీద మోపారు. కాబట్టి ఈ కాలంలో సేవకునికి సేవ కొరకైన పిలుపు వస్తుందా? ఈరోజు మన పాఠం అదే. ఈ కాలంలో సేవకునికి సేవ చేయమని దేవుడు పిలుస్తాడా? ఒకవేళ పిలిస్తే ఎలా పిలుస్తాడు? పిలుపు అనేది అసలు ఎలా వస్తుంది? ఎందుకంటే ఈ కాలంలో ఎందుకన్నామంటే, ఈరోజు ఈ కరీంనగరే కాదండి, ప్రపంచ దేశాలలో బైబిల్ పట్టుకున్న వారి పరిస్థితి ఏంటంటే, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ముందున్న 39 పుస్తకాలకి ఆ తర్వాత ఉన్న 27 పుస్తకాలకి తేడా తెలియని వారు ఎక్కువ మంది ఉన్నారు.
తేడా తెలియని వారు ఎక్కువ మంది ఉన్నారు. ఏమంటే గాడ్ ఛానల్ ఎప్పుడైనా చూసారు మీరు? గాడ్ ఛానల్ మీకు ఓపిక ఉంటే గాడ్ ఛానల్ ఒకసారి మీరు చూడండి. ఎందుకు చూడమంటున్నాడంటే విదేశాలలో ఉంటున్న బోధకుల పరిస్థితి అది. మన వాళ్ళు చాలా చిన్నోళ్ళు. ఎందుకు? వాళ్ళు పడేసే ఎంగిలి మెతుకుల కోసం ఎదురు చూసుకునేవారు మన వాళ్ళు. ఏమంటే మన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తప్పు చేయరండి. తప్పు చేసేవాడు, తప్పు చేయించేవాడు విదేశాల్లో ఉంటాడు. ఆ దరిద్రుడు ఎగరటాలు, దూకడాలు. అసలు బోధకుడు నిలబడి వాక్యం చెప్పే బోధకుడు ఈరోజు ప్రపంచ దేశాలలో లేడు. ఎందుకంటే స్టేజ్ మీద ఎన్నిసార్లు తిరిగితే అంత అద్భుతమైన బోధకుడు అనుకునే అమాయకులు ప్రజలుగా ఉన్నారు. అందుకే వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ కోలాటాలు ఇవన్నీ చూస్తుంటేనండి అసలు బైబిల్ తీసిన పాపన పోరండి వాళ్ళు. బైబిల్ తీయరు. మనిషికి అవసరాలు ఎక్కువ, దానితో దేవుణ్ణి అడిగేవారు ఎక్కువ. ఆ అవసరాల కోసం వీళ్ళ బోధలు, ఆ అవసరాలు తీరుతాయని, దేవుడికి ఏదో చెయ్యాలని వాళ్ళిచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడిన వారే ఉన్నారు. గనక ఈరోజు 66 పుస్తకాల మీద అవగాహన లేని ప్రతి ఒక్కడు బోధకుడై ప్రపంచం మీద పడ్డారు. ఇక శుభవార్త ఛానల్ వచ్చిన తర్వాతనండి మన ప్రసంగికులందరూ కనపడుతున్నారండి. శుభవార్త ఛానల్ వచ్చిన తర్వాత. ఎందుకంటే స్టార్టింగ్లో ప్రసంగానికి టీవీలో మాట్లాడాలనుకుంటే 3,000 రూపాయలే. ఈ మధ్యకాలంలో వాడికి కూడా బిజినెస్ బాగా పెరిగి ఈ మధ్యకాలంలో 15,000 చేశాడు అరగంటకి. బొత్తిగా 3,000 అనేసరికి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఒక 3,000 నాది కాదనుకుంటే అరగంట అక్కడ కనిపించవచ్చు. ఇక ఈ అరగంటలో కూడా ఏం మాట్లాడాలో తెలియక ఒక 5 నిమిషాలు వీడే పాట పాడుకుంటుంటాడు. పోనీ నిజంగా పాడినా బాగుండవు. యాక్షన్, తోటలల్లా, కొండలల్లా, గుట్టలల్లా, అడవులల్లా తిరుగుతున్నట్టు యాక్షన్. అది యాక్షన్లా ఉండదు. మొహం అంతా లాబెట్టి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఈ 30 నిమిషాలు ఏం మాట్లాడాలో తెలియక 5 నిమిషాలు పాట, 10 నిమిషాలు మళ్ళీ వాడి గురించిన సాక్ష్యం, 5 నిమిషాలు కథ. ఇక పోయిందంతా 20 నిమిషాలు అయిపోయింది. ఇక 10 నిమిషాలు. ఈ 10 నిమిషాల్లో 5 నిమిషాలు వాక్యం చదివించి 5 నిమిషాలు ఇదిగో ఈ కింది అడ్రస్కు మీ చెక్కులు, మీ డీడీలు, మీ విరాళాలు మొత్తం మాకే పంపించండి అని వెళ్ళిపోతాడు. ఏం చెప్పాడంటే ఏమీ చెప్పరండి. అందుకే కొన్ని లేఖనాల పరిశోధనకు వచ్చి ఇక్కడ నేర్చుకున్నది మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. కొన్ని సంవత్సరాల చర్చిలలో మూలుగుతూ నేర్చుకున్నది చెప్పండి. ఏం ఉండదు. దేవాలయానికి వెళితే మీకు పాటలు ఎక్కువ వస్తాయి. లేఖనాల పరిశోధనకు వస్తే వాక్యం ఎక్కువ వస్తుంది. అక్కడికి వెళ్తే పాటల పుస్తకాలు కొనుక్కొని దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడికి వస్తే నోటు పుస్తకాలు కొనుక్కొని పెన్ను పేపర్ పట్టుకొని రెఫరెన్స్లు అన్నీ రాసుకుంటారు. అందుకే దేవాలలో చెప్పవలసిన మహాజ్ఞానం నిర్మల్లో చర్చి వాళ్ళు అంటున్నారు, ఏమండి లేఖనాల పరిశోధన సదస్సు దయచేసి ఎక్కడ పెట్టకండి, మా చర్చిలో పెట్టండి సార్ అని అడుగుతున్నారు వాళ్ళు. మా దేవాలయంలో పెట్టండి అని. వెరీ గుడ్. మరి నెలకు 1,000 రూపాయలు బుక్ చేసుకుని ఇది పెట్టుకోవలసిన పరిస్థితి ఏంటి? ఈ కరీంనగర్లో దేవాలయాలు లేవా? ఏ ఒక్కడు అడగలేదేంటి? మరి ఎవడు వాళ్ళ దేవాలయం ఏమైనా కొరుక్కొని తింటావా? ఇటుకలు ఏమన్నా తీసుకొని వెళ్ళిపోతావా? కాదు కదా. ఎవడు లేఖనాల పరిశోధనని ప్రారంభించారు కదా, మీరు ఎక్కడో ఎందుకండి ఈ దేవాలయాలు పెట్టుకోండి. సోమవారం నుంచి శనివారం వరకు ఎలాగూ ఖాళీగా ఉంటుంది. ఆదివారం తర్వాత తాళం వేస్తే మళ్ళీ శనివారం ఊడవటానికే తాళం తీస్తున్నాం కదా, మీరు ఇక్కడ పెట్టుకోండి సార్ అని అడగొచ్చు కదా. ఏమని అడిగారో తెలుసా? అసలు ఎవరిని అడిగి పెడుతున్నారు మీరు ఈ లేఖనాల పరిశోధన? నువ్వెవడివి మమ్మల్ని అడగటానికి? ఎవరిని అడిగి పెట్టాలి?
బుద్ధున్న మాటేనా ఇది? దేవుని పని చేయడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వాలా మాకు? నువ్వెవరు? నువ్వు కలెక్టర్వా? గజ్వేల్లో కూడా అదే గొడవ. 2 లేఖనాల పరిశోధన జరిగేసరికి గందరగోళం జరిగింది. 3వసారి ఫోన్ చేసి అడుగుతున్నాడట, మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే ఎవరిని అడిగి పెడుతున్నారు? నిన్ను అడగాల. నువ్వెవరు అసలు? దేవుని పని చేసే హక్కు, దేవుడి గురించి చెప్పే హక్కు నువ్వు పర్మిషన్ ఇవ్వాలా? అడ్డుపడటం నేర్చుకున్నారా తప్ప వాక్యాన్ని అర్థం చేసుకున్న రాలేదండి చాలామందికి. ఆ కరపత్రాలు, ఆ 1000 రూపాయలు, ఆ 500, యేసుక్రీస్తు గొప్పవాడని రాసి పంచరాదు? ఆ కరపత్రాలకు అయ్యే ఖర్చు ఆ 1000 రూపాయలు ఉంది కదా, యేసుక్రీస్తు గొప్పవాడని రాసి ప్రింట్ చేసి పంచు. మా మీద డబ్బులు తగలబెట్టే అంత తెలివితేటలు ఉన్నాయి తప్ప దేవుడి గురించి రాసే కరపత్రాన్ని పంచే తెలివితేటలు లేవు. కరపత్రం మేము రాయలేక కాదు, మేము పంచలేక కాదు, మేము మీద రాస్తే డబ్బులు వేస్ట్ అని ఏమీ రాయలేదు. వేస్ట్ ఎందుకు? కాబట్టి బైబిల్పై అవగాహన లేదు. ఈరోజు సేవకుల్ని దొంగలు అంటున్నారండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ అంటున్నారు. దొంగలు అనగానే నీకెందుకు? గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే దొంగోడు ఏం చేసుకున్నాడట? భుజాలు పీచుకున్నాడట. పోనీ బైబిల్లో ఆ మాట లేదంటారా? బైబిల్లో ఆ మాట లేదా? సేవకుల్ని దొంగలని దూషిస్తున్నారు అన్నారు. అందరినీ అనలేదే. అలాని సేవకులలో ఈరోజు దొంగలు లేరా? సేవకులలో విశ్వాసులను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న దౌర్భాగ్యులు లేరా? సేవకులలో 2 పెళ్లిళ్ళు చేసుకున్న దౌర్భాగ్యులు లేరా? సేవ పేరు చెప్పి విశ్వాసురాలను మోసగించిన దొంగలు లేరా మన దాంట్లో? లేరా? ఎంతమందిని చూపించాలి మీకు? ఎంతమందిని చూపించాలి చెప్పండి? సేవ ముసుగులో బంగారాన్ని దోచుకున్న దౌర్భాగ్యులు లేరా? ఏం అనకూడదా? ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి. యోహాను సువార్తలో యేసుక్రీస్తు అంటున్న మాట ఒకసారి దయచేసి మీరు చూడండి. ఈరోజు ఏమి అనకూడదు అంటున్నారు. యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు దోచుకొని వారునై ఉన్నారు. బైబిల్లో ఈ మాట ఉందా లేదా? నాకంటే ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోచుకొనివారు, దోపిడీగాళ్ళు అంటున్నారు. ఈ మాట చెప్పొద్దా మరి? ఉన్నది చెప్పాలి. చెప్పొద్దనడానికి వీళ్ళెవరండి అసలు? అందుకేనండి రక్తం ఉడిగిపోతుంటుందండి ఇలాంటి సందర్భాలు విన్నప్పుడు. ఎవరిని అడిగి పెడుతున్నావంటే దేవుని మాట చెప్పటానికి నువ్వెవరు పర్మిషన్ ఇవ్వటానికి? నీకున్న స్టేటస్ ఏంటి? నీకున్న అధికారం ఏంటి? నేను దేవుడి గురించి చెప్పాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలా? పర్మిషన్? దేవుడి గురించి చెప్పటానికి దేవుడు ఇవ్వాలి. నువ్వెవరు అడగటానికి? అసలు నీకెందుకు అంత ధైర్యం? పోనీ నిన్నే అడుగుతాం, పెట్టుకోమని అంటారా? అట్లయితే మానేయాలా? అందుకే సత్యానికి ఎదురు రాకూడదు. సత్యానికి అడ్డగించిన వాళ్ళంతా పుట్టగత్తు లేకుండా పోయారు ఇప్పటి వరకే. ఇదిగో 21వ శతాబ్దంలో ఇన్ని సంవత్సరాలు మరుగున పడి ఇప్పుడిప్పుడే మన ప్రాంతాలకు వస్తున్న ఈ సత్యానికి ఎదురు తిరిగిన ఏ ఒక్కడు మిగలడు. ఇది దేవుని మాట. బైబిల్లో వ్రాయబడినది చెప్పే హక్కుంది. పోనీ బైబిల్లో వ్రాయబడి లేదా? రా కూర్చో. బైబిల్లో 66 పుస్తకాలలో మేము చెప్పుతున్నది ఎక్కడ బైబిల్ లేదో చూపించే ఆ ధైర్యం నీకుంటే, నీకు బైబిల్ తెలిస్తే ఆ కాలంలో దేవుని మనిషి ఏంటో, ఈ కాలంలో సేవ కొరకు ఎలా పిలుస్తున్నాడో అసలు ఏమీ తెలియకుండా బైబిల్ అవగాహన లేదు. కరపత్రాలు పంచుకొని వచ్చారే తప్ప బైబిల్లో ఉంటున్న ఒక్క మాటకు అర్థం తెలియదు.
తెలియదు అసలు. ఏం మాట్లాడతామండి వాళ్ళ దగ్గర? లేదు మేము మాట్లాడ ఎవరు? మా గురువు గారు మాట్లాడదు. ఆయన దగ్గర మీరు నేర్చుకున్నారు కదా మాట్లాడడానికి, రండి. రెఫరెన్స్ ఒక్కటి చూపించవచ్చు కదండి. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ కాలంలో సేవ కొరకైన పిలుపు ఎలా ఉంటుంది, ఎలా ఉండదు. ఇప్పటి వరకు పిలుపు ఎలా ఉంటుందని ఈరోజు క్రైస్తవ్యం భ్రమపడుతున్నారు. బైబిల్లో అనేకమైన సందర్భాలను చూస్తుంటే కంటికి స్పష్టంగా చదవగానే అర్థమయ్యే విధంగా ఎన్నిసార్లు దేవుడు రాయించాడు చూస్తేనండి ఆశ్చర్యపోతామండి. ఇంతగా రాయబడిన ఈ మాటలు ఎందుకు వీళ్ళకి అర్థం కాలేదని బాధపడుతున్న తర్వాత మనం అందరం కూడా. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో సౌలుని పిలిచాడు కదా ఆయన, ఆ తర్వాత దావీదుని పిలిచాడు కదా, ఆ తర్వాత మోషేను పిలిచాడు కదా అని ప్రారంభంలో పాత నిబంధనల గ్రంథంలో పిలిచాడు అన్న సందర్భాలను మాత్రమే జ్ఞాపకాలలో పెట్టుకొని, సౌలుని పిలిచిన దేవుడు నిన్ను పిలవడా? దావీదును పిలిచిన దేవుడు నిన్ను పిలవడా? మోషేను పిలిచిన దేవుడు నిన్ను పిలవడా అని ఇప్పుడు కూడా దేవుడు నీకు పిలుపుస్తాడు. పిలుపు వచ్చేంతవరకు నువ్వు సేవ చేయటానికి వీలు లేదని అనేక మంది సేవ చేస్తున్న వారిని ఇదిగో దేవుడికి ఎదురు తిరుగుతున్నారని సేవ చేయకుండా గదిలోకి పంపించి దేవుడు పిలుస్తాడు ఎదురు చూడు అన్నట్టుగా మార్చేశారు. మనకు కూడా ఎలా ఉంటుందంటే, అమ్మో దేవుడు అనగానే భయం మనకి. ఏమంటే బ్రదర్, రోజు సాయంకాలం సేవకి వెళ్తున్నాం, మీకు పిలుపు ఉందా బ్రదర్ అంటాడు. అప్పటి వరకు దేవుడి గురించి చెప్పాలన్న ఆశ ఈ మాట వినగానే ఓహో పిలుపున్నోళ్ళే చెప్పాలన్నమాట, నాకేం పిలుపు రాలేదు బ్రదర్ అంటే నవ్వుతాడు గట్టిగా. ఎంత తప్పు చేస్తున్నారు బ్రదర్ అంటాడు. మరి ఏం చేయాలి బ్రదర్ అన్నప్పుడు, నువ్వు గదిలోకి వెళ్ళు, నువ్వు చెప్పే దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళందరినీ నా వైపు రప్పించేసుకుంటాను. ఇలా ఎంతోమంది సేవ చేస్తున్న వారికి పిలుపు అనేది సరిగా అర్థం కాకపోవటం వల్ల సేవ మానేసిన వారు కూడా ఉన్నారు. పిలుపు అనేది అర్థం కాకపోవటం వల్ల. మరి ఇది బైబిల్లో ఉందంటే సౌలుని పిలిచిన దేవుడు నిన్ను పిలవడా అంటాడు. మళ్ళీ మోషేని పిలిచిన దేవుడు నిన్ను పిలవడా? దావీదుని పిలిచిన దేవుడు నిన్ను పిలవడా అనేసరికి ఈ మాటలు వింటున్నప్పుడు అవును కదా, వాళ్ళని పిలిచినప్పుడు నన్నెందుకు పిలవడు అని మనం అనుకుంటాం. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో అన్ని పోలిక ప్రసంగాలేనండి. మోషేని పిలిచిన దేవుడు నిన్ను పిలవడా అనగానే, అలాంటప్పుడు మోషే ద్వారా సముద్రాన్ని పాయలు చేయించిన దేవుడు నీ చేత చేయించడా అని బంగాళాఖాతం దగ్గరికి తీసుకెళ్ళు. మరి అంతే కదా, అంతే కదా. మరి మోషే చేత ఈ అద్భుతాన్ని చేయించిన దేవుడు నీ చేత ఎందుకు చేయించాడు? ఇక్కడికి రాగానే అలాగదండి బ్రదర్ అంటాడు. మరి ఎలా? అక్కడక్కడ బైబిల్ నేర్చుకుంటే ఏమీ అర్థం కాదు, ఏమర్థం కాదు. కాబట్టి ప్రారంభంలో అలా పిలిచిన దేవుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత తన సేవ కొరకు ఎలా పిలుస్తున్నాడో మనకు తెలిస్తే ఈరోజు వీరు అనుకుంటున్నట్టుగా పిలవటం లేదని మనకు అర్థమవుతుంది. మన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు చల్లని మెల్లని స్వరం పిలవాలి. కుమారుడా యేసుదాస్ అనేసరికి చిత్తం ప్రభా అంటాడు. ఇదిగో ఆ పుత్తూరుకు వెళ్ళు. మరి దగ్గర ఉంటున్న ఊరి పేరు చెప్తాడట దేవుడు. పాకిస్తాన్కి వెళ్ళు అని ఎవరనరండి? అవును కదా, పక్కూరు పేరు చెప్తుంటాడు అనమాట దేవుడు. పాకిస్తాన్కి వెళ్ళు నాయన సేవ చేయి, బీహార్కి వెళ్ళు, బెంగాల్కి వెళ్ళు అని ఎవరు అనరు. ఇలా రావాలన్నమాట, ఆ సౌండ్ రావాలి మనకి. అప్పుడు దేవుడు నన్ను పిలిచాడని బయలుదేరతారు. అప్పుడు చాలామంది అండి ఇల్లందులో కొత్తగా మేము స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడప్పుడే మన దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకుంటున్నాడు. ఒక 6 months వాక్యం నేర్చుకుంటాడు.
అలా పాస్టర్ గారు వెళ్ళాడట. ఏంటి పాస్టర్ గారు ఇలా వచ్చారంటే, ఏం లేదు బాబు, ఒక 6 నెలల నుంచి ప్రార్థన చేస్తుంటే దేవుడు మీ కుటుంబాన్ని చూపిస్తున్నాడు, మీ కుటుంబాన్ని చూపిస్తున్నాడు. ఎందుకండి అన్నాడు. మీ కుటుంబం దగ్గరికి నేను వెళ్తే మీరు నాకు బండి కొనిస్తారని దేవుడు నాతో చెప్తున్నాడు అని. ఏమన్నా సైకిల్ అది? 6 నెలల నుంచి దేవుడు ఒకటే ఫోర్స్ చేస్తున్నాను నన్ను, ఎందుకు మీ ఇంటికి వెళ్ళమని, మీ ఇంటికి వెళ్ళమని, వెళ్ళమని. అవునా కాదా, అవునా కాదని 6 నెలలు వెయిట్ చేశాను. నిజంగా మీ ఇల్లే. నాకు రావడం లేదు, వెళ్ళకపోతే నేను శాపగ్రస్తుని అయిపోతానేమో అని ఇక్కడికి వచ్చాను. ఇవ్వకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు, తీసుకోకపోతే ఇవ్వటం కష్టమా, తీసుకోవటం కష్టమా? మళ్ళీ ఇదేంటి, తీసుకోకపోతే నేను శాపగ్రస్తుని అయిపోతానేమో. మన దగ్గర వాక్యం నేర్చుకున్నాడు కదా. ఏమండి అయ్యగారు, 6 నెలల నుంచి మా ఇంటికి మిమ్మల్ని రమ్మన్నాడు కదా దేవుడు. ఏమండి, 1 నెల మీరు మా ఇంటికి వస్తారని మాతో ఎందుకు చెప్పలేదండి దేవుడు అన్నాడు. బండి తీసుకోమని మీకు చెప్పాలి, బండి ఇవ్వమని నాకు చెప్పాలి. బండి తీసుకోమని మీకు చెప్పాడు దేవుడు, కానీ బండి ఇవ్వమని మాకు చెప్పలేదండి. చెప్పిన తర్వాత మీరు రాకపోయినా మేము వచ్చిస్తాంలేండి. నీకు అర్థమైందా? తీసుకోమని ఈయనకు చెప్పాడు, మరి కొనివ్వమని ఆయనకు చెప్పాలా వద్దా? ఈయనకు చెప్పిన దేవుడు ఆయనకు చెప్పడా? అది పుత్తూరుకి వెళ్ళమని చెప్పాడు, మరి పుత్తూరులోళ్ళకి చెప్పాలి కదా. అయ్యో పలానా ఆయన మీ దగ్గరికి రప్పిస్తున్నాను అని వాళ్ళకి చెప్పాడు, ఈయనకి చెప్తాడు. ఈయనకి చెప్పిన దేవుడు వాళ్ళకెందుకు చెప్పాడు? పుత్తూరులో ఉంటున్న ప్రజలారా, మీ దగ్గరకు ఒక ఆయన్ని పంపిస్తున్నాను, ఆయన గుర్తులు ఎలా ఉంటాయంటే అని చెప్పాలి కదా. ఈయన వెళ్ళి చెప్తాడు, దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడు అని. మరి మీరు వస్తారని మాకు చెప్పలేదండి, ఏంటండి దేవుడు అంటే? ఈయన సమాధానం ఏంటండి? ఈయన సమాధానం ఏంటి? అడిగేవారు లేక వీళ్ళు చెప్పింది తలూపేవారే ఎక్కువైపోయారండి. అడిగేవారు లేరు. ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, ఈ మధ్యలో ఎక్కడికి వెళ్తున్నాడు వీడు, నెలకొకసారి, రోజు కనపడట్లేదు, కరీంనగర్కి వెళ్తున్నాడు, చూసారా ఎలా తయారైందని మళ్ళీ మన మీద చూసారా. అంటే గొర్రెల్లా వాళ్ళు చెప్పిందల్లా తలూపే టైపు కావాలి. ఏమైనా అడిగామనుకోండి శాపగ్రస్తులు అయిపోతారు. ఏం చేద్దాం అంటాడు. మనకంటే భయంకరమైన శాపగ్రస్తుడు వాడే. ఎందుకు? ఈ 66 పుస్తకాలలో ఉంటున్న మాటలు సరిగా చెప్పటం రాదు, సరిగా చదవరు, ఆలోచించరు, అడిగితే మాట్లాడే ధైర్యం ఉండదు. కరపత్రాలు రాసి పంచటం గొప్ప అనుకుంటున్నారా? దమ్మునొడొచ్చి కూర్చొని, మీరు కూర్చోండి నేను కూర్చుంటాను, బైబిల్తో మాట్లాడుకుందాం రండి అనాల. కరపత్రాలు పంచి వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? ఇదిగో మాకు మాట్లాడటం రాదు, ఈ కరపత్రం చదువుకోండి, మాకు మాట్లాడటం రాదు, ఈ కరపత్రం చదువుకోండి అని. వద్దు, అలాంటివి చేయకూడదు. మరి ఈ కాలంలో దేవుడు పిలుస్తానని రాశాడా, పిలిచానని రాశాడా? ఒకవేళ పిలిస్తే ఎలా పిలుస్తున్నాడో బైబిల్లో అనేకమైన సందర్భాలను ఇప్పుడు మనం వెతుకుదాం. బైబిల్లో అనేకమైన సందర్భాలను, సౌలును పిలిచినట్టుగానే మనల్ని పిలుస్తాడని రాశాడా? దావీదును పిలిచినట్టే మనల్ని పిలుస్తానని రాశాడా? లేదా యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని అందరినీ పిలిచాడా? పిలిస్తే ఎలా పిలిచాడు? ఇదిగో ఎంత పర్టికులర్గా మనకు తెలిస్తేనండి ఎవరితో మాట్లాడటానికైనా మనకు ధైర్యంగా ఉంటుంది. అందుకే ఎవరు మీతో ఏం మాట్లాడుతున్నా బైబిల్లో ఎక్కడుంది మాకు చూపించండి అని ఒకే ఒక్క ప్రశ్న అడగండి, ఇక మాట్లాడరు. మీతో ఎవరు మాట్లాడుతున్నా మీరు మాట్లాడుతున్నది బైబిల్లో ఎక్కడుందో చూపించండి, మీరు ఒకే ఒక్క మాట అడగండి, ఇక మాట్లాడరు. మరి మనం మాట్లాడుతున్నది బైబిల్లో, మనం మాట్లాడుతున్న ప్రతిదీ బైబిల్లో చూపించే తెలివితేటలు మనకు కావాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నదే నిజం, బైబిల్లో లేదంటే అది అబద్ధం, బైబిల్లో లేదంటే అది అబద్ధం. కాబట్టి ఈ పిలుపుని గురించి ఎలా పౌలు గారు పత్రికలలో
చక్కగా యేసుక్రీస్తు మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సందర్భాలను తీసుకొని వస్తున్నాడో దయచేసి మనం చూద్దాం. ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7, 8, 9 వచనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏమంటే మీ దగ్గర పెన్ ఉంటే మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్న దగ్గర అండర్లైన్ చేయండి. మిమ్మల్ని పిలువబోయే దేవుడు నమ్మదగినవాడు అనటం లేదు పౌలు గారు. మన ప్రభువైన క్రీస్తు సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు, మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. ఇప్పుడు ఈ రెఫరెన్స్లన్నీ మీరు వాళ్ళకి చూపించాలి. ఏమండి, పిలుస్తాడు అనటానికి ఒక్క రెఫరెన్స్ చూపించండి, పిలిచేశాడు అనటానికి మీరు 100 రెఫరెన్స్లు చూపించగలరు. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. అంటే మిమ్మల్ని పిలిచాడు, కానీ పిలిచాడు అని నేను చెబితే మీకు నమ్మకం ఉండదు. అవును కదా, పిలుస్తాడు అంటే నమ్ముతాం మనం. అందుకే పిలిచాడు, ఈ మాట నిజం, ఆయన అబద్ధం ఆడడు, ఆయన నమ్మదగినవాడు అన్నాడు. ఎప్పుడు పిలిచాడు, ఎలా పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఇప్పుడు మనకు కావాలి. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు కదా, ఎప్పుడు పిలిచాడో, ఎలా పిలిచాడో, ఎందుకు పిలిచాడో ఇప్పుడు మళ్ళీ బైబిల్లో ఉంటున్న మరొక మాటను మీరు చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే ఒకప్పుడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, మళ్ళీ పిలిచిన అన్న దగ్గర అండర్లైన్ చేయండి. ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు. చీకటిలో అంటే లోకంలో, పాపంలో, దేవునికి దూరంగా ఉన్న స్థితి అండి ఒకప్పుడు మంది. చీకటిలో ఉంటున్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన, చీకటిలో ఉంటున్న మనల్ని దేవుడు వాక్యపు వెలుగులోకి పిలిచిన అంటే ఈరోజు వాక్యంలోకి మనం వచ్చామంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు చీకటిలో ఉంటున్న మనల్ని దేవుడు ఈ వాక్యములోకి మిమ్మల్ని అందరిని ఏం చేశాడు? పిలిచాడు. పిలిస్తే ఇక్కడికి వచ్చారా, పిలవకపోతే వచ్చారా ఇక్కడికి? పిలిస్తేనే. ఒకప్పుడు చీకటిలో ఉంటున్న మీరు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెలుగులోనికి పిలవబోతున్నాడు కాదు, వెలుగులోనికి పిలిచేశాడు అంటే పిలుపు వచ్చేసింది అంటున్నాడు. పిలుపు వచ్చేసింది. పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. ఈ మాట కూడా అతి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇప్పుడు వాక్యపు వెలుగులో మీరున్నారంటే ఆల్రెడీ పిలుపు అందుకొని మీరు వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నారు? దేవుడు పిలుస్తాడు. పిలిస్తేనే వచ్చారు మీరు పిలిస్తేనే వచ్చారనటానికి సాక్ష్యం ఏంటి? ఒకప్పుడు చీకటిలో ఉన్నారు, ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. వెలుగులోకి వచ్చారంటే ఎవరు పిలిస్తే వచ్చారు?
దేవుడు పిలిస్తే మేము వచ్చాము కానివ్వండి, మళ్ళీ సేవకు పిలవలేదు కదా అంటారా? మళ్ళీ సేవకు మమ్మల్ని పిలవలేదు కదా అంటే కిందేమన్నా ఉంది చూడండి. మిమ్మల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. మిమ్మల్ని ఎందుకు పిలిచాడట? ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే, మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడో ప్రచురము చేయ నిమిత్తము. ప్రచురము చేయ నిమిత్తం అంటే ప్రకటించాలి. ప్రకటించటం అంటే సేవ. మిమ్మల్ని పిలిచిందే దేవుడు తన గుణాతిశయంలో ప్రచురము చేయ నిమిత్తము. సమాజానికి తన గొప్పతనాన్ని చెప్పటానికే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు. పిలిచిందే తన గురించి చెప్పటానికి, మళ్ళీ చెప్పటానికి దేవుడు పిలవాలని అంటున్నారేంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకేం పని చెప్పటం లేదండి అని భార్య అంటే బాగుంటుందా? అసలు పెళ్ళి అయింది ఎందుకు? ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాధ్యతలన్నీ భుజస్కంధాల మీద వేసుకోవాలి. పెళ్ళి అయితే జరిగింది కండి, నాకెవరూ పని చెప్పట్లేదండి, చెప్పినప్పుడు చేద్దాంలే అని హాయిగా కూర్చుంది అనుకోండి. అప్పుడు ఏమంటారు? ఏమ్మా, వాకిలి శుభ్రం చేయాలని నీకెవరైనా చెప్పాలా? వంట చేయాలని నీకెవరైనా చెప్పాలా? బట్టలు ఉతకాలని నీకెవరైనా చెప్పాలా? నీకు వివాహం జరిగిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ భర్తతో పాటు నీ భర్త ఇంటికి వచ్చి ఇంటి పని ఇదంతా చూసుకోవాలి కదా. ఇది ఒకరు చెప్పాలా? మళ్ళీ చెప్పడం అంటూ ఏమీ ఉండదు. వాక్యం కూడా అలానే రాయబడింది. మీరు చూడండి, మిమ్మల్ని చీకటిలో నుంచి వెలుగులోకి ఎందుకు తెచ్చాడు? తన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమే. మిమ్మల్ని పిలిచిందే సేవ చేయటానికి, మళ్ళీ మీరు ఏమంటున్నారు? వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ సేవ చేయటానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదండి అని ఎదురు చూస్తున్నారు. ఇది న్యాయమా? మరి ఎప్పుడు పిలిచాడండి? ఎప్పుడు పిలిచాడో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఇదేంటి? పిలుపు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. యేసుక్రీస్తు ఈ మాట ప్రపంచాన్ని ఉద్దేశించి చెప్పిన మాట. ఆయన కళ్ళ ముందున్న వారిని చూస్తూ చెబుతున్న ఈ మాట అది వారికే సంబంధించింది అనుకోకండి. ప్రయాసముతో భారము మోసుకొనుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పిలుస్తున్నాడు ఆయన, పిలుస్తున్నాడు. ఇదిగో చీకటిలో ఉన్నారు, నా యొద్దకు రండి, వెలుగులోనికి రండి, వెలుగులోనికి రండి, వెలుగులోనికి రండి. అంటే యేసుక్రీస్తు ఈ మాట ప్రపంచాన్ని ఉద్దేశించి చెబుతున్న మాట. ఇలాంటి మాటలు వినే, వాక్యము వినే మనము దేవునిలోకి వచ్చాం. వాక్యాన్ని విని నువ్వు దేవునిలోకి వచ్చావంటే దేవుడు పిలిస్తే నువ్వు దేవునిలోకి వచ్చావన్నమాట. దేవుడు పిలిస్తే నువ్వు వచ్చావు. దేవుడు పిలవటం ఏంటంటే దేవుని మాటలు నీకు అందుతున్నప్పుడు నువ్వు ఆలోచించావు, అవును నేను పాపిని, మరి ఇలా చనిపోతే నాకు పరలోకం లేదు కదా. ఇదిగో దేవుని మాట నాకు వినపడుతుంది, ఆయన మాటలు లోబడాలి, నేను ఆయన కోసం బ్రతకాలని ఆయన వాక్యము ద్వారా మిమ్మల్ని పిలిస్తే మారు మనసు పొంది మీరు ఆయన దగ్గరికి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు పిలిచిన పిలుపండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, నా దగ్గరకు రండి. ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపు విని చీకటిలో ఉంటున్న మనము ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. వెలుగులోనికి వచ్చింది ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తమే. చూసారా, బైబిల్ ఎంత చక్కగా పదాన్ని విడదీస్తే ఎంత బాగా మనకు అర్థమవుతుంది.
అలాంటప్పుడు దావీదుని పిలిచాడు కదంటే, దావీదు కాలం వేరు, నీ కాలం వేరు. దావీదు కాలం దేవుని కొరకు యుద్ధాలు చేసే కాలం. నీ కాలం దావీదులాగా నేను కూడా కత్తి పడితే 10,000 మంది నన్ను అంటే కుదరదు. ఇప్పుడు అవునా కదా? ఇప్పుడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప కొట్టే కాలం కాదు, కొట్టించుకునే కాలం ఇది. చంపే కాలం కాదు. దేవుడు కొరకు, నీ స్నేహితుని కొరకు, నీ సహోదరుని కోసం నువ్వే చంపబడవలసిన కాలం ఇది. చంపబడవలసిన కాలం. పాత నిబంధన కాలం పాప క్షమాపణ గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము అర్పిస్తే సరిపోద్ది. మరి ఈ కాలం యేసుక్రీస్తు తానిచ్చిన రక్తాన్ని సమర్పిస్తే పాప క్షమాపణ. తేడా కనపడుతుంది చూడండి, తేడా కనపడుతుంది. కాబట్టి దావీదును పిలిచిన కాలం వేరు, ఇదిగో నువ్వు పుట్టిన కాలం వేరు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా పిలుస్తున్నాడంటే తన మాటల ద్వారా సమాజాన్ని పిలుస్తున్నాడు. తన మాటల ద్వారా సమాజాన్ని పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పిలుపుకు లోబడే మనం వచ్చాం వాక్యపు వెలుగులోకి. మీరు వచ్చింది ఎందుకు తెలుసా? మిమ్మల్ని పిలిచింది ఎందుకు తెలుసా? ఆయన గుణాతిశయంలో ప్రచారము చేయటానికి. ప్రచారం చేయటం అంటే ప్రకటించటం, ప్రకటించటం అంటే సేవ చేయటం. అంటే బ్యాప్టిజం తీసుకుని వెలుగులోకి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని గురించి ప్రకటించాలి అని మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు. ఇంకా చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఇక జాగ్రత్త వినాలి. ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎలా పిలిచాడట? మా సువార్త అంటే మేము ప్రకటిస్తున్న సువార్తలు మీరు విని వాక్యాన్ని వింటున్నారంటే మా ద్వారా దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఎన్నో సందర్భాల్లో వాక్యం చెబుతూ ఇదిగో మీరు మారండి అనే పదం వస్తుంది. మారండి అని మిమ్మల్ని మారమని కోరుతున్నది నేను కాదు, నేను చెబుతున్న మాట. ఆ మాట ఎవరిది? దేవుడిది. దేవుడు మిమ్మల్ని మారమని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? నేను చెప్పే వాక్యము ద్వారా. అందుకే ఎంత బాగా రాయబడిందంటే మళ్ళీ 14, మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మళ్ళీ అండర్లైన్ చేయండి అన్నమాట. పిలిచెను అండర్లైన్ చేయండి. అంటే సువార్త ఎంతమందికి అందిందో అందరినీ దేవుడు పిలిచేస్తున్నాడు. పిలిచెను, మా సువార్త వలన మిమ్మును పిలిచెను. మా సువార్త వలన మిమ్మును పిలిచెను అంటే సువార్త ఎంతమందికైతే అందుతుందో ఈ సువార్త వలన దేవుని పిలుపు అందరికీ అందుతుంది. ఏమండి, ఈ మాటలన్నీ అబద్ధాలు అయిపోతాయి చెప్పండి? ఈ మాటలన్నీ నిజం కదా? పిలిచెను అన్నాడు. పిలిచెను, సువార్త నీకు అందిందంటే దాని అర్థం ఏంటి? దేవుడు మిమ్మల్ని పిలిచేశాడు. ఏమండి, పర్సనల్గా పిలవలేదు కదా అంటే పర్సనల్గా పిలవటానికి నువ్వెవరు? అసలు పర్సనల్గా పిలవాలంటే అప్పుడప్పుడు పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు సో అండ్ సో అండ్ ఫ్యామిలీ అంటారు. అంటే ఒక్క కార్డు ఇవ్వగానే ఫ్యామిలీ అని రాశారంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సంబంధించింది. నాకు ప్రత్యేకంగా ఇవ్వలేదంటే ఇచ్చాడు, దాని మీద ఫ్యామిలీ అని రాశాడు. ఫ్యామిలీ అని రాస్తే ఆ పెళ్లి కార్డు అందరికీ సంబంధించిందని దాని అర్థం. ఇప్పుడు ఈ సువార్త వలన మీ అందరినీ పిలిచేస్తున్నాను నాయన అన్నాడు. అంటే ఒక్కొక్కరిని ఇప్పుడు పిలువను, అందరినీ పిలుస్తున్నాను. ఎలా? నా మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాను అంటున్నాడు. చాలా సందర్భాల్లో చూడండి,
కళాశాలలో అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతున్నప్పుడు పూర్వపు విద్యార్థుల మీటింగ్ అని ఒక మీటింగ్ ఉంటుందండి. పూర్వపు విద్యార్థుల మీటింగ్ అని, ఓల్డ్ స్టూడెంట్స్ మీటింగ్స్ అని. ఇప్పుడు చదువుకుని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కళాశాల యాజమాన్యానికి తెలియదు. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పేపర్ ప్రకటన ఇస్తారు. ఏమని? ఇదిగో మా కళాశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థులందరి కొరకు పలానా రోజు మీటింగ్ ఏర్పాటు చేయబడింది, ఇదే మా ఆహ్వానంగా భావించి ఆ మీటింగ్కి మీరు రాగలరు అని. అంటే ఇప్పుడు పేపర్ చదివిన వాడందరికీ ఏమందింది? పిలుపు అందింది. చూసారా? మా సువార్త వలన మిమ్మల్ని పిలిచేశాడు. అంటే దేవుడు వాక్యము ద్వారా అందరినీ పిలుస్తున్నాడన్న సంగతి మనకు తెలియక, ఎప్పుడో ప్రారంభంలో మోషేను ఒక్కడిగా పిలిచాడు కదా, సౌలును ఒక్కడిగా పిలిచాడు కదా, దావీదును ఒక్కడిగా పిలిచాడు కదని ఇవే మనసులో పెట్టుకున్నాము. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అందరినీ ఎలా పిలుస్తున్నాడో ఈ సందర్భాలు తెలియదు. మా సువార్త వలన మిమ్మల్ని పిలిచేశాడు. మళ్ళీ పిలవలేదని ఎదురు చూడకండి. పిలిచేను పాస్ట్ టెన్స్. పిలిచెను అండర్లైన్ చేశారు కదంటే, పిలిచెను అన్న దగ్గర అండర్లైన్ చేశారు కదా. మరొక మాట, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 4వ వచనం. మొదటి అధ్యాయము 4వ వచనం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. సువార్త వలన పిలిచాడు అంటే, సువార్త వలన పిలిచాడని మీరు చిన్నగా అనుకుంటారేమో, కానీ సువార్త అంటే ఏమనుకుంటున్నారు? అది మాటలతో కాదు, శక్తితో అంటున్నాడు. మనం ఏమనుకుంటామంటే, ఓహో సువార్త ద్వారా పిలిచాడని చిన్నగా అనుకుంటాం కదా. మనం డైరెక్ట్గా పిలిస్తే అది గ్రేట్ అనుకుంటాం, సువార్త ద్వారా పిలిస్తే వాక్యం ద్వారా పిలిచాడా అని మనం చిన్నగా అనుకుంటామని. సువార్త మీ దగ్గరకు వచ్చిందంటే అది ఎంత గొప్ప సంగతో తెలుసా అని. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నదని మాకు తెలుసు, కానీ మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్ముడు ఇదిగో ఈ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. ఇది మాట కాదు, వాక్యం అనగానే ఏమనుకుంటున్నారు? శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ ఈ వాక్యము మీ దగ్గరకు వచ్చిందంటే మిమ్మల్ని పిలుస్తున్నాడన్న సంగతి మీకు అర్థమైపోవాలి. మళ్ళీ మనం సపరేట్గా పిలిస్తేమో గొప్ప, సువార్త వలన పిలిస్తేమో తక్కువ అని మీరు అనుకుంటారేమో అని. ఇది మాట మాత్రంతో కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ ఇది నిశ్చయత, మీరు ఏర్పరచబడిన సంగతి అంటున్నాడు. ఇంకా ఇదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. 7-8 వచనాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. మళ్ళీ అండర్లైన్ చేయండి, అక్కడ పిలిచెను అండర్లైన్ చేయండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనిషిని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. మిమ్మల్ని పరిశుద్ధులగుటకే నేను పిలిచాను. బాప్తీసం తీసుకున్న తర్వాత ఇక పరిశుద్ధులుగా ఉండాలి.
పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాను. ఎందుకు? లోకం అనే పాపంలో కొట్టుకొని పోతున్న మిమ్మల్ని నా రక్తంతో కడిగి పరిశుద్ధులు అగుటకే మిమ్మల్ని పిలిచాను. అంటే రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ పిలువబడిన వారే. లేదు మమ్మల్ని పిలువలేదంటున్నారా? అలాగైతే ఏమంటున్నారు? మీరు ఉపేక్షించేది మనుషుణ్ణి కాదు, ఎవరిని? దేవుణ్ణి అవమానిస్తున్నారన్నమాట. మీరు ఆయన పిలిచానంటే మీరు పిలువలేదంటున్నారు. ఇప్పుడు ఆయన పిలిచానన్న మాట అబద్ధమైనా అయి ఉండాలి, మనం పిలవలేదు అన్న మాట అయినా అబద్ధమై ఉండాలి. ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడతాడా? మనిషి అబద్ధం ఆడతాడా? మనిషి అబద్ధం ఆడతాడు. అందుకే పిలిచెను పిలిచెను అంటున్నాడు. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. చివరి మాటలో రాయబడింది, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. పిలువబడి ఉన్నారు. పిలుస్తాడు, గదిలో వెయిట్ చేయండి అన్నాడా? పిలువబడి 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 పిలుపు అయిపోయింది, పిలుపు అయిపోయింది, పిలుపు అయిపోయింది అని ఆయన అంటున్నాడు. మనం ఏమంటున్నాం? పిలుపు రాలేదు, పిలుపు రాలేదు, పిలుపు రాలేదు. పులుపు వదల కొడతాడు పిలుపు రాలేదంటే. పిలువబడితిరి, పిలువబడితిరి, నేను పిలిచేశాను అని ఆయన అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1:7 ఉంటున్నమాట అండి. దయచేసి ఆ మాటలు అండం చేయండి. ఈసారి వస్తే దయచేసి మీరే మాట్లాడాలి ఇక. ఎందుకంటే మేము అబద్ధం చెబుతున్నామట, అంత కర్మ మాకేం పట్టలేదు. పిలువబడితిరి అన్నాడు. ఇంకా చూడండి, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. 1వ అధ్యాయము 10వ వచనం. తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్న క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆయన మనల్ని పిలిచెను. మళ్ళీ పిలిచెను అన్న దగ్గర అండర్లైన్ చేయండి. పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ పిలుపు వాక్యం అనేది పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన పిలుపుతో నిన్ను పిలిచేశాడు అంటున్నాడు. ఇంకా చూడండి ఎన్నిసార్లు ఈ మాట రాయబడిందో. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అందువలన సహోదరులారా, ఇదిగో ఇన్నిసార్లు చెబుతున్నాను, ఇంకా మీకు నమ్మకం కలగటం లేదు. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడండి. ఇక ఇన్నిసార్లు రాయబడినా చెప్పినా మీకు నమ్మకం కలగటం లేదంటే నేనేం చేయలేను. మీ పిలుపును జాగ్రత్త పడండి. నేను పిలిచాను అంటున్నాను, ఇంకా మీరు పిలవలేదు అంటున్నారు. లేదు, నేను పిలిచేశాను, మీకు అర్థమైతే జాగ్రత్త పడతారంటున్నాడు. కాబట్టి కాల్ లెటర్ అంటారు. ఉద్యోగాల కొరకు అప్లై చేసుకున్నప్పుడు కాల్ లెటర్ ఇంటికి వస్తుంది. పోస్ట్ మ్యాన్ ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడు. నాకు ఇవ్వలేదు గనక, నా చేతికి ఇవ్వలేదు గనక, ఇంట్లో ఇచ్చాడు గనక నాకు కాల్ లెటర్ రాలేదంటే కుదురుతుందా? ఇంట్లో ఇచ్చాడు, చూసుకోవాలి నువ్వు. లేదు, పోస్ట్ మ్యాన్ నా చేతికి లేదు గనక నన్ను పిలవలేదంటే కుదరదు. నీ కొరకు ఉద్యోగం అనేది ఎదురు చూస్తూ కుదరదు. నువ్వు వెళ్ళాలి, ఆ కాల్ లెటర్ పట్టుకొని జాయిన్ అవ్వాలి. దేవుడు సువార్త వలన మనం పిలిచాడు, మనకు అర్థం కావట్లేదు. చూసారా? నన్ను ప్రత్యేకించి పిలవలేదని నువ్వు ఎదురు చూస్తున్నావు.
కానీ ఆయన ఏమంటున్నాడు? సువార్త ద్వారా నేను పిలిచేశాను, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచేశాను. అది మాట అనుకోకు, శక్తి పరిశుద్ధాత్మతో నేను పిలిచేశాను. ఇక దేవుడు అంటున్నాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడండి. ఒకవేళ పిలవలేదనుకొని అలానే ఉన్నారా, సేవకు వెళ్ళకుండా మీరు నష్టపోతారు అంటున్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచిన, మళ్ళీ పిలిచిన అన్న దగ్గర అండర్లైన్ చేయండి. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఎందుకు నమ్మటం లేదు? పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడు. ఇంకా 26వ వచనం, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, నేను పిలుస్తాను, ఎదురు చూడండి అన్నాడా? మిమ్మును పిలిచిన పిలుపును చూడండి, నేను పిలుస్తాను, ఎదురు చూడండి అంటే ఇదిగో దేవుడు ఎదురు చూడమన్నాడండి, ఆయన పిలుస్తాడని. అందుకే మేము ఎదురు చూస్తున్నాం అంటే బాగుండు. నేను పిలిచిన పిలుపును చూడండి, మీరు గమనించుకోవటం లేదు అని దాని అర్థం. ఇంకా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము అన్నాడు. అంటే వచ్చిన మీరందరూ సేవ చేయాలి. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ సేవ చేయాలి. ఇంకా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు పవిత్రపరుచుకొని అన్నాడు. సత్క్రియలు నువ్వు చేయాలని నిన్ను పవిత్రపరుచుకున్నాడు. సత్క్రియలంటే వాక్యములో ఉంటున్న క్రియలు, వాక్య ప్రకారమైన క్రియలు. ఇంకా 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయాలి. విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ చేయాలి. పిలవలేదని చాలామంది అంటారు, మాకు విశ్వాసం లేదని అంటారా? విశ్వాసం అని మాత్రం ఒప్పుకుంటారు. పోనీ విశ్వాసులు అందరూ చేయవలసిన పని ఏంటి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే వాక్యాన్ని ప్రకటించటమే సత్క్రియ. సేవ చేయాలి. ప్రతి విశ్వాసి, దేవుని యందు నమ్మకలిగిన ప్రతి ఒక్కరూ దేవుని పని చేయాలి. అంటే అందరూ సేవ చేయాలి. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని మాటను ప్రకటించాలి. అందరూ ప్రకటిస్తే ఎలా అని అనకండి. అందరూ ప్రకటిస్తారన్న నమ్మకమే ఈరోజు లేదు. అది చెప్పటం ద్వారా చేస్తావా, చెప్పించటం ద్వారా చేస్తావా, సీడీ ఇస్తావా, క్యాసెట్ ఇస్తావా, తీసుకొస్తావా, అది నీ ఇష్టం. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కడు విశ్వసించిన వారైతే విశ్వసించిన ప్రతి ఒక్కరూ పని చేయాలి, సేవ చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏవో బైబిల్లో ఉంటున్న కొన్ని సందర్భాలను చూసి సౌలుని పిలిచిన దేవుడు మనల్ని పిలుస్తాడు, పౌలుని పిలిచిన దేవుడు మనల్ని పిలుస్తాడని కొన్ని సందర్భాలను చేస్తే మరి ఆల్రెడీ పిలిచాను అన్న మాటలు నీకు వర్తించవా? అందుకే బైబిల్ను ఒక పద్ధతి ప్రకారంగా చదువుతుంటే ఇవన్నీ అర్థమవుతాయండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పిలిచాడు, పిలిచేశాను ఆయన అంటున్నప్పుడు ఇంకా పిలవలేదని విలువైన కాలాన్ని సేవకు ఉపయోగించకుండా 4 గోడల మధ్య కూర్చొని దేవా నన్ను పిలువు, దేవా నన్ను పిలువు అంటే ఎలా అండి? ఆలోచించండి ఒక్కసారి.
ఆల్రెడీ నిన్ను పిలిచేశానన్న ఇన్ని మాటలు చదివినా నీకు నమ్మకం కుదరట్లేదా? అందుకే రాగానే మీరు మాట్లాడతారా అని ఫస్ట్ ప్రశ్న వేసామండి. మేము మాట్లాడమన్నారు. మాట్లాడనన్న వారితో ఇంకేం మాట్లాడదాం మనం? ఎందుకు వాళ్ళు కూర్చుంటే ఈ రెఫరెన్స్లన్నీ చూపించి దీని అర్థం చెప్పండి, పిలిచాను అన్నాడు కదా, దీని అర్థం ఏంటో చెప్పండి అని అడుగుదాం. పోనీ పిలుస్తాడన్న రెఫరెన్స్లు ఏవైనా ఉన్నప్పుడు మనల్ని కూర్చోబెట్టుకొని, మరి ఇక్కడ పిలుస్తాడని ఉంది కదా, ఇక్కడ పిలుస్తాడని ఉంది కదా, ఇక్కడ పిలుస్తాడని ఉంది కానీ బైబిల్లో ఉంటున్న మాటలు చెబితే బాగుండు కదా. ఏదైనా మాట్లాడుకోవటం వల్ల పరిష్కారం దొరుకుతుంది, కరపత్రాలు రాసుకోవటం వల్ల కాదు. కాబట్టి ఇన్ని సందర్భాలలో మీరు ప్రత్యక్షంగా ఆ మాటలు మీరు చదివారని నేను అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి చదవండి. ఇదిగో ఇన్ని మాటలు చూసిన తర్వాత బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు, అమ్మో వాక్యము మనకు అందిందంటే దేవుడు ఆల్రెడీ మనల్ని పిలిచినట్టే. ఇప్పుడు మనం చెబుతున్నది ఏంటి చెప్పండి? దేవుడు ఆల్రెడీ పిలిచేశాడని చెబుతున్నాం. వాళ్ళు ఏం రాశారు మన మీద? దైవ సేవకుడికి పిలుపు అక్కర్లేదట అని రాశారు. అక్కర్లేదని చెబుతున్నావా? మేము ఆల్రెడీ పిలిచేసాడని బైబిల్లో చెబుతున్నావా? ఆల్రెడీ దేవుడు పిలిచేశాడు. పిలిచిన తర్వాత మళ్ళీ పిలుపెందుకో? పిలిచేశాడని చెబుతున్నామే తప్ప పిలుపు అక్కర్లేదని మనం చెబుతున్నామని రాశారు. అంటే మనం ఏం చెబుతామో తెలియకుండా రాయటం ఎంత పెద్ద తప్పు ఆలోచించండి. పోనీ దేవా నువ్వు పిలిస్తే కానీ నేను వెళ్ళను, నువ్వు పిలిస్తే కానీ వెళ్ళను, నన్ను పిలువు అన్న ఒకే ఒక్క పిలుపు ఉంది. ఏంటది? నరులారా నా యొద్దకు తిరిగి రండి. ఇక సేవకేం వెళ్తాం? చచ్చి శవమై బయటికి వెళ్తాం. మరి పలాని ప్రాంతానికి దేవుడు నన్ను పంపించాడు అంటారు కదా అన్నారండి. పలాని ప్రాంతాలకి కాదు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ల కమిటీ ఉంటుంది, వాళ్ళ పర్మిషన్ తీసుకొని ప్రకటించండి అని రాశాడా? ఆలోచించాలి మనం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి, నేను పర్మిషన్ ఇచ్చేస్తున్నాను అన్నాడు. మనోళ్ళు ఏమంటారు? ఎవరిని అడిగి పెడుతున్నారు అంటున్నారు. యేసుక్రీస్తు పెట్టమంటే పెడుతున్నా. అంతకంటే గొప్పడువా నువ్వు? చెప్పు, అంతకంటే గొప్పడువా చెప్పు. మరి ఆలోచిద్దాం. మరి మీ గొప్పతనం గురించి మీ విశ్వాసులే కథలుగా చెబుతుంటే వినలేక చెవులు పోతున్నాయి మాకు. ఒక్కొక్కరి గురించి చెప్తుంటారండి వచ్చిన వాళ్ళందరూ. మా ఓడి గురించి మీకు తెలియదు బాబు, అనిమణిగా ఉంటాడు, అనుబాంబ అంత టైపు, ఏదో చూడడానికి అలా కనపడతాడు కానీ అంటుంటారు. వద్దులే, వెళ్ళు, అవసరం లేదు. మా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇప్పుడు చెప్పండి, ఈ సర్వ సృష్టిలో ఆ ప్రాంతం లేదా? మళ్ళీ దానికి సపరేట్గా వచ్చి పుత్తూరుకి వెళ్ళిన ఆయన అనాలనా? సర్వ సృష్టిలో అది ఉందా లేదా? ఉంది. వెళ్ళండి అంటున్నాడంటే అందరికీ చెప్పాడా చెప్పలేదా? అప్పుడు ఆ ఊరు లేనట్టు అది మర్చిపోయిన నాయన, అక్కడికి నువ్వే వెళ్ళాలి నాయన, ఎందుకు దోచుకోవడానికి నువ్వే కరెక్ట్ అన్నట్ట? వద్దండి. బైబిల్లో ఈ 66 పుస్తకాలు సమగ్రంగా తెలియకపోవటం వల్ల ఇది జరుగుతున్నాయి. మళ్ళీ చెప్తున్నామండి, ఎంత కష్టపడి ప్రతి నెల ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా వేలాది, మీకు తెలుసు 2.5 సంవత్సరాల నుంచి ఇది పెడుతున్నామంటే లక్షల రూపాయలు అయిపోయాయి. ఇంచుమించు నెలకు 5,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టి పెడుతున్నాం. ఇప్పటికీ లాస్ట్ మంత్ కూడా అడిగారు, ఏమండి కానుకలు మీరు పట్టొచ్చు కదా? వద్దు. దగ్గరకు వస్తే బలవంతంగా అయినా మీరు వేస్తారు, దూరంగా ఉంటే మీ మనసు ఏంటో తెలుస్తుంది. మీకు అర్థమైందా? దగ్గరగా వచ్చి ఇలా సంచి పెట్టారనుకోండి, అందరూ చూస్తున్నారు కదా అని తీసైనా వేస్తాం. అదే దూరంగా ఉంటే నీకిష్టమైతేనే వేస్తాం. అందుకే ఎప్పుడు మీ దగ్గర నుంచి బలవంతంగా 1 రూపాయి కూడా అవసరం లేదు. మేము కోరుకునేది ఒక్కటే, ఎలాగైనా కష్టపడి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. దేవుడు ప్రారంభించిన దాన్ని ఆపేయడు, ఆ నమ్మకం మాకుంది.
ఈరోజు నరేందర్ ఉన్నాడు, వచ్చాడు నరేందర్ చెల్లి ఎస్టేర్. దయచేసి ఎక్కడుంది చెల్లి, ఎక్కడుంది? ఇంకా ఈరోజు పులిహార మనకు ప్రొవైడ్ చేశారు. ఎస్టేర్ సిస్టర్ గారండి నిలబడ్డారు. ఏమంటే లాస్ట్ టైం అరటిపళ్ళు మనం ఇస్తున్నాం, మళ్ళీ ఈసారి అరటిపళ్ళు అనుకున్నాం. కానీ మీ కష్టాన్ని ఆలోచించారు, దేవుడి కోసం ఏదైనా చేయాలనుకున్నారు, పులిహారను వండి సిద్ధం చేసుకుని తీసుకొని వచ్చారు. ఇది లాస్ట్ మంత్లో మాకు తెలియదు, ఈరోజు పులిహార మీకు పెడతామన్న సంగతి మాకు తెలియదు. మాకు తెలియకుండానే, మీకు తెలియకుండానే దేవుడు ఎవరినూ ప్రేరేపించి ఏర్పాట్లు ఇవన్నీ జరిగిస్తున్నాడంటే ఏం చెప్పాలని మేము ఆలోచిస్తాం తప్ప ఎలా జరుగుతుందని ఎప్పుడు ఆలోచించవలసినంత అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇగో ఇన్ని మాటలను బట్టే ఆల్రెడీ దేవుడు పిలిచేశాడు అని ప్రకటిస్తున్నాం. ఇది తప్ప? ఇది బైబిల్ ప్రకారం కాదా? పోనీ పిలుస్తాడన్న మాట బైబిల్లో నుంచి చూపించవచ్చు కదా. మరి బైబిల్లో ఇలా ఉంది కదంటే దీని సంగతి ఏంటని అడగొచ్చు కదా. కరపత్రాలు ప్రకటించటం వల్ల దీనివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఈ కాలంలో దేవుడు తన సేవ కొరకు మళ్ళీ ప్రత్యేకంగా పిలవటం అంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తన వాక్యము ద్వారా అందరినీ పిలిచేశాడు. ఇప్పుడు సేవ కొందరు చేయాలా, అందరూ చేయాలా? మనిషిగా పుట్టిన ప్రతివాడు తినాలన్న రూల్ ఎలా ఉందో, మనిషిగా పుట్టిన ప్రతివాడు తినాలన్న రూల్ ఎలా ఉందో, మళ్ళీ పుట్టిన ప్రతివాడు, బాప్తిసం ద్వారా పుట్టిన ప్రతివాడు ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే శ్రమ. ఇది అందరికీ సంబంధించింది, ఇది పౌలు గారు కనుక్కోకండి. ఆయన్ని పిలిచాడు గనక ఆయనకు శ్రమ, నన్ను పిలవలేదు గనక అంటే నిన్ను పిలిచాడు, నువ్వు ప్రకటించకపోయినా శ్రమ. కాబట్టి పులిహార చాలా టేస్టీగా ఉందంట. దాన్ని రుచి చూసిన తర్వాత మళ్ళీ వాక్యపు రుచి చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. చెవులు గలవాడు చెవులారా వినుగాక. వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినుటకు చెవులు